హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు NT9 న్యూస్. నేను మీ నర్సుగుల లింగగల్ల ఫ్రమ్ మహబూబ్నగర్. ప్రజలుగా ప్రస్తుతం మనం ఈ రోజు హన్వాడ మండలంలోని పండుగ సాయన విగ్రహావిష్కరణ కోసం ఈ రోజు ఇక్కడికి రావడం. అయితే ప్రస్తుతానికి ఈ రోజు ఉదయం నుంచి కన్నుల పండుగ జరుగుతుంది. విగ్రహావిష్కరణ పండుగ సాయన జరుపుకున్నందుకు ఇక్కడ ఉన్న కుల సంఘాలు కానీ బహుజన సంఘాలు కానీ ఇక్కడ వచ్చి ఆయన మంచి నివాళులు అర్పించి ఆయన గురించి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ముజాహిద్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. ప్రస్తుతం ఆయన దగ్గర ఆయనతో ముఖాముఖి మాట్లాడదాం. పండుగ సాయన ఏం చేసిందో బహుజన వర్గాలకు భవిష్యత్తులో ఆయన గురించి రేపు నాడు ఏం తీసుకోబోతా వస్తారన్నమాట. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, పండుగ సాయన గురించి దాదాపుగా గారి చరిత్రలో కూడా చరిత్ర పుట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు కూడా మీరు భవిష్యత్తులో ఏం చెప్పదలుచున్నారు ఆయన గురించి? పండుగ సాయన అనే వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన ఆనాడు ఈ ప్రాంతంలో నిజాం కాలంలో ఇప్పుడు కులాలు అనేవి లేవు, వృత్తుల పరంగా విభజన జరిగి అన్ని వృత్తుల వాళ్ళు కలిసిమెలిసి ఉండేటువంటి సమయంలో ఈ భూస్వాముల యొక్క దౌర్జన్యాలకు ఆయన బలి అయిపోయిన సందర్భంలో నష్టాన్ని ఎదుర్కొని తిరిగి వాళ్ళ మీద ఎదురు తిరిగి దోచిన సంపదను పేద ప్రజలకు అంటే కులానికి, ఒక గుజరాత్ కులానికే కాకుండా పేదలు ఏ కులం వాళ్ళ మీద ఆలోచించకుండా అందరి పేదలకు గొప్పగా చూసిన వ్యక్తి. ఈ ప్రాంతంలో ఆయన గురించి చరిత్ర పుంకాలుగా చెప్పుకోవడం మనం చూస్తాం. అని ఆయన చరిత్రను ఇప్పుడు మనకి ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు చరిత్రని వక్రీకరించి ఆయన చరిత్రను దాపెట్టారు, చరిత్రను బయటికి రాకుండా చేశారు. అట్లాంటి పండుగ సాయన ముద్రాజ్ కులంలో ఉండడం ఈ రోజు యావత్ రాష్ట్ర ప్రజలు గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఆయన విగ్రహాన్ని ఊరా పెట్టుకుంటున్నారు, ఆయన స్మరించుకుంటున్నారు. మన జాతికి, ముద్రాజ్ జాతికి జరిగిన నష్టాన్ని గురించి ఇతర కులాల వాళ్ళు కూడా ఈ మధ్య గుర్తిస్తున్నారు. సార్ ఇంకొకటి, పండుగ సాయన అంటే ఒక వర్గానికి ఒక కులానికి సంబంధం లేకుండా అన్ని వర్గాల కోసం అందరికి సంబంధంగా వాళ్ళను మంచిగా సంక్షేమ పథకాలు తీసుకోవడం జరిగింది. అంటే ప్రస్తుతం ఆయన అభివృద్ధిలో ఎట్లా భవిష్యత్తు నాడు గురుకుల హాస్టల్స్ కొంతమంది నిరుద్యోగులు కావచ్చు, వాళ్ళకు ఈయన నుంచి స్ఫూర్తి వాళ్ళని ఎట్లా మోటివేట్ చేయగలుగుతారు? చాలా సంతోషం. అసలు యాక్చువల్గా పండుగ సాయన అనేవాడు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, అందరికి తెలిసిన విషయం. కానీ విచిత్రంగా ఏంటంటే నిజాం పాలన తర్వాత భారతదేశంలో కలిసిన తర్వాత ఇక్కడ మిగతా కులాలన్నీ ఒకటై ఒక ముద్రాజ్ జాతిని అణిచివేసినట్టుగా కనబడుతుంది, మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ముద్రాలకు విద్యకు దూరం చేయడం, ఉద్యోగాలలో వాళ్ళ వాటా లేకపోవడం, తర్వాత ఆర్థిక స్వావలంబన లేకపోవడం, వాళ్ళని ఒక ప్రజలుగా అంటే ద్వితీయ శ్రేణి పౌరులుగా గుర్తించడం కూడా ఇక్కడ కష్టతరంగానే ఉంది. అంటే ఇది ఒక రకంగా ముద్రాజ్ నాయకులేమో యావత్తు జాతి గురించి ఆలోచిస్తే, ఈ ప్రాంతం గురించి ఆలోచిస్తే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఈ ముద్రాజ్ జాతిని అణిచివేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు మొత్తం అందరూ అంటే రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందలేము కాబట్టి రాష్ట్ర అభివృద్ధి చెందడం బాగుండదు అని చెప్పి వాళ్ళు మాత్రమే గుత్తాధిపత్యంగా తీసుకొని ఈ రాష్ట్రంలో నుంచి దోచుకొని ఆ సొమ్మును విదేశాలకు పంపిస్తూ పూర్తిగా ధనవంతులుగా మారి మనకు తెలుసు. మనకు ఆంధ్ర వాళ్ళు ఎట్లా దోచుకొని పోయారు, ఆంధ్ర వాళ్ళ చాటులో కొంతమంది ఎట్లా దోచుకున్నారు అనే సంగతి తెలుసు. కానీ ఇక్కడ అందరూ నష్టపోతున్నారు, ఈ రాష్ట్ర ప్రాంత ప్రజలందరూ కూడా నష్టానికి గురవుతున్నారు. ఎందుకంటే పండుగ సాయన లాంటి నాయకులు లేకపోవడం చేత. కాబట్టి ఇప్పటికైనా మిగతా జాతి ప్రజలందరూ కూడా గుర్తించాలి. ముద్రాలు అత్యధిక జనాభా ఉన్నటువంటి ఈ సామాజిక వర్గం, ఈ ప్రాంతం మూలవాసుల వాళ్ళు. ఆనాడు ప్రతి సంపద కూడా అత్యధిక వ్యవసాయదారులు ఉన్నటువంటి కులం కూడా ముద్రాజులే. కాబట్టి ముద్రాలు ఈ ప్రాంతానికి సంపదను సృష్టించి ఇచ్చారు, సంపదను పెంచారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి అనేక కట్టడాల్లో ముద్రాల పాత్ర ఉండడంలో అతిశయోక్తి లేదు. సరే, ప్రజలకు ఇప్పుడు ప్రస్తుతం పండుగ సాయన గారి మనవడు పల్లెమూడి యాదయ్య గారు ఉన్నారు. ప్రస్తుతం అన్న ఒకరొకరు హన్వాడ కమిటీ పల్లెమూడి అధ్యక్షులు అన్న, చెప్పండి మీ కమిటీ నిర్వహణ కమిటీలో ఎక్కడన్నా ఒకటొకరు జరిగినా లేకపోతే అందరూ సానుకూలంగా మీకు స్పందించి మీరు అడిగిన దానికి కరెక్ట్ సమరసంగా ఈ ప్రారంభం చేయడానికి ఎటువంటి ఆటంకాలు ఏం లేవు కదా? నా పేరు పల్లెమూడి యాదయ్య, హన్వాడ మండల పండుగ సాయన విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అధ్యక్షుడిని. అయితే మేము పండుగ సాయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి, ఆయన బహుజన నాయకుడు, ఆయన ఆశయాలను ప్రతి ఇంటికి చేర్చాలి, ఆయన చరిత్రను చాటాలి, భవిష్యత్ తరాలకు అందించాలనే ప్రయత్నం ఒక 2 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా. నేను తెలుసుకొని ఒక 2 సంవత్సరాలుగా నేను ప్రయత్నం చేస్తున్నా. అయితే గత సంవత్సరం మేము పండుగ సాయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని సంకల్పించింది. మా ఊర్లోనే, సొంత ఊర్లోనే మేము విగ్రహాన్ని పెట్టుకోవాలని అనుకుంటే అనివార్య కారణాల వల్ల అక్కడ పెట్టుకోలేకపోయినాము. ఇప్పుడు బలమైన సంకల్పంతో హన్వాడ మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని మేము నిర్ణయించుకొని మేము హన్వాడ మండలంలోని ప్రతి గ్రామం నుండి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మేము ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అందుకు మా పెద్దలు సంజయ్ ముదిరాజు గారు కానీ, ఎన్పి వెంకటేష్ గారు కానీ, మైత్రి యాదన్న గారు కానీ మాకు పూర్తి సహకారం అందించి మమ్మల్ని ముందరికి నడిపించారు. మేము ప్రజలకందరికీ పండుగ సాయన చరిత్రను అందించాలి, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని బలంగా తీసుకెళ్లడం జరిగింది. అయితే పండుగ సాయన అంటే బహుజన వీరుడు, అన్ని కులాలు అన్ని మతాల ప్రజలకు ఆయన ఆదుకున్నాడు. అప్పట్లో
ఆయన ఎక్కడ కష్టం ఉందంటే అక్కడ నిలిచిండు. కాబట్టి ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరికి చేర్చాలి, ఆయన స్ఫూర్తిని కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ పండుగ సాయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మేము ముందుకెళ్ళాం. ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమం. మీరు చెప్పండి, పండుగ సాయన గురించి ఒక్క వారిని చెప్పాలంటే ఏం చెప్పగలరు? పండుగ సాయాన్ని అంటే పండుగ సాయాన్ని మనం చేయాలి. మనిషి జీవించాలనుకునే మనిషి ప్రతి ఒక్కడు ఆయన ఒక ఐకాన్ తీసుకోవాలి. ఎందుకంటే పండుగ సాయాన్ని అనేటోడు ఏ బీదలు పీడిత ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు సాయం చేసినాడు. కాబట్టి ఆయన జీవితాన్ని మొత్తం కూడా మ్యారేజ్ చేసుకోకుండా హైదరాబాద్ చనిపోయాడు. కాబట్టి అతను బీద ప్రజల పక్షాన ఉన్నాడు. కాబట్టి ఆయన బీద ప్రజల పక్షాన రాజ్యాధికారం కొరకు మనలో నిజాంపురంలో కూడా చాలా పోరాడు. కాబట్టి మనం కూడా ఇప్పుడున్న దాంట్లో కూడా మరో బలైన వర్గాలను బీసీ ఎస్సీ అనే అగ్రహం తొక్కుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు 6% వయసులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రచారించారు. మేము ఇంతమందికి బీసీలకు 40% 50% రిజర్వేషన్ లేదు. మీరు చెప్పండి, పండుగ సాయన గురించి ఒక్క వారిని చెప్పాలంటే ఏం చెప్పగలరు? పండుగ సాయాన్ని అంటే పండుగ సాయాన్ని మనం చేయాలి. మనిషి జీవించాలనుకునే మనిషి ప్రతి ఒక్కడు ఆయన ఒక ఐకాన్ తీసుకోవాలి. ఎందుకంటే పండుగ సాయాన్ని అనేటోడు ఏ బీదలు పీడిత ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు సాయం చేసినాడు. కాబట్టి ఆయన జీవితాన్ని మొత్తం కూడా మ్యారేజ్ చేసుకోకుండా హైదరాబాద్ చనిపోయాడు. కాబట్టి అతను బీద ప్రజల పక్షాన ఉన్నాడు. కాబట్టి ఆయన బీద ప్రజల పక్షాన రాజ్యాధికారం కొరకు మనలో నిజాంపురంలో కూడా చాలా పోరాడు. కాబట్టి మనం కూడా ఇప్పుడున్న దాంట్లో కూడా మరో బలైన వర్గాలను బీసీ ఎస్సీ అనే అగ్రహం తొక్కుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు 6% వయసులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రచారించారు. మేము ఇంతమందికి బీసీలకు 40% 50% రిజర్వేషన్ లేదు. దీని అన్నింటికీ పోరాటం చేయాలి. మేము అదేవిధంగా ఒక నెల తర్వాత ఏదో స్టాండ్ తీసుకొని బీఆర్ లో విద్యల ద్వారా పోరాటం చేసి మా ముద్ర బీసీ దీని ఏ కొరకు తర్వాత అలాగే మేము ఎంత జనాలు మాకంటే చేయాలని లెక్కల పోరాటం కోరుకుంటాం. ఓకే.